నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. మొదటి పక్షానికి అంటే అక్టోబర్ మాసంలో 2024లో మొదటి పక్షానికి గ్రహస్థితి ఎలా ఉంది, గోచార రీత్యా మనం చెప్పుకునేటప్పుడు గ్రహస్థితి ఎలా ఉంది అని కనుక చెప్పుకున్నట్టయితే మనకి గురువు వృషభ రాశిలో ఉన్నాడు, కుజుడు మిథునంలో ఉంటాడు, తర్వాత కేతువు బుధుడు రవి కన్యలో ఉంటారు, శుక్రుడు తులలో ఉంటాడు దాదాపుగా ఇంక చివరిలో 3 రోజులు తప్ప. శని మనకి కుంభంలో వక్రించి ఉంటాడు, రాహులో మీనం. ఇది మనకు ఈ మొదటి పక్షంలో కనిపించేటువంటి రాసుల్లో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి. ఈ స్థితి మూలంగా ఈ 15 రోజులకు గాను అంటే ఈ మొదటి పక్షం గాను మరి ఒక్కొక్క రాశి వారికి, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందో చూద్దాం. తదుపరి మకర రాశి వారికి ఎలా ఉంటుందంటే, ఓ రకంగా చెప్పాలంటే ఉన్నటువంటి గ్రహస్థితులన్నీ కూడా మెజారిటీ ఆఫ్ ద గ్రహాస్ కొంచెం లాభాన్ని కలిగించే విధంగానే ఉన్నాయి. కొంత ఎల్లాట్ల శనిలో ఉన్నప్పటికీ కూడా మెజారిటీ ఆఫ్ ద గ్రహాలు చాలా వరకు మంచి ప్రభావాన్ని చూపెట్టేటువంటి ఉంది. ఈ నెల కుజుడి బలం ఉంటుంది, రెండవ పక్షంలో రవి బలం వస్తుంది. ఇట్లాగ మొత్తానికి మాత్రం మొదట్లో కుజుడు, తర్వాత రవి, ఇట్లా వీళ్ళందరూ కూడా ఉంది. అయితే ఓ పక్క నుండి ఏమవుతుంది, గురుబలం తగ్గుతుంది, ఎందుకంటే నీచ పొందుతాడు. అంటే ఇట్లా గృహ సంబంధ విషయాల్లో, భూ సంబంధిత విషయాల్లో కొద్దిగా ఇబ్బంది కలిగినప్పటికీ కూడా మిగతా అన్ని విషయాల్లో మనం అనుకున్నట్టుగా చేయొచ్చు. అయితే ఇక్కడ మీరు బాగా జాగ్రత్తగా పెట్టుకునేది ఏంటంటే, మీ మీద ఇతరుల ఆధిపత్యం ఉండేటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏదో ఒకటి వాళ్ళు చెప్పారు, ఇక వాళ్ళు డామినేషన్లోకి వచ్చారంటే మీది ఏది సాగదు. అలా సాగినప్పుడు మీరు చాలా అనుకోని పరిస్థితుల వల్ల మీరు ఏం చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటుంది. కాబట్టి అలా ఉండకుండా చూసుకోవాలి. అంతేకాకుండా అనుకోకుండా మీరు ఏదో విషయం, ఏదో మనకు సంబంధం లేదు కానీ ఏదో మామూలుగా మాట్లాడారు, కానీ ఆ మాట్లాడడం వల్ల అది మీ మీద నెపం తోయబడి ఉంటుంది. అంటే ఆమె ఇట్లా చెప్పింది, అందువల్ల ఈ ఇట్లాగా గొడవల్లోకి దిగాడు. కాబట్టి మనకు సంబంధించినంత వరకు మనకు కానటువంటి విషయాల్ని, అది సహజంగా చెప్పాలంటే రహస్యాలు అంటారు కదా, ఏ రహస్యమైనా మీ నోటి నుండి బయటకు వెళ్ళకూడదు. రహస్యాన్ని కానీ ఇప్పటి వరకు దాచినటువంటిది రహస్యాన్ని అలాగే పర్వాలేదు అందరికీ తెలిసింది కదా నేను కూడా చెప్తాను అని చెప్పారనుకో, ఆ నెపమంతా మీ మీదకి వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకొని రహస్యాలు, వేరే పరుల రహస్యం కానీ మన రహస్యం కానీ ఈ మాసంలో ఎట్టి పరిస్థితుల్లో ఆ రహస్యం అందరికీ తెలిసింది కదా అని మనం గొప్పగా ఏమీ చెప్పక్కర్లేదు. కొత్త నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. కొత్త నిర్ణయాలు తీసుకోకుండా ఉన్నట్టయితే మిగతా ఉన్నటువంటి గ్రహాల బలం మూలంగా చక్కగా దిగ్నీకృతం అవుతారు, చక్కటి ఆదాయం వస్తుంది. ఖర్చు కొద్దిగా అదుపులో పెట్టుకున్నట్టయితే చక్కగా లాభదాయకంగా ఉండేటువంటి పరిస్థితి ఈ మాసంలో మకర రాశి వారికి ఉందని గట్టిగా చెప్పచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నట్టుగా ఇప్పటి వరకు విన్నటువంటి గ్రహస్థితి మూలంగా ఒక్కొక్క రాశికి మనకు ఇలా చెప్పుకుంటూ వస్తున్నాం కదా. మరి ఇలా ఉన్నప్పుడు అంటే మనం అనుకోకపోయినా కొన్ని అంటే జాతక రీత్యా మనం మారుతున్నటువంటి, అంటే ఒక రకంగా గురువు వక్రించడం కానీ, తర్వాత కుజుడు నీచంలోకి రావడం కానీ, రవి కూడా అదేవిధంగా 15 రోజుల తర్వాత నీచ స్థితి పొందడం కానీ, ఇలా కొన్ని మార్పులు అయితే ఉన్నాయి. ఇంకా శని ఎలాగో ఉన్నట్టుగా ఉన్నాడు కదా, అంటే వక్ర దశగా ఉన్నాడు. అలాంటి పరిస్థితులలో మరి ఎలా ఉంటుంది అంటే, సహజంగా ఉండేటువంటి చిన్న చిన్న మార్పులు కొంతమందికి కొన్ని రాసుల వారికి ఉపయోగం, కొన్ని రాసుల వారికి కొంత మధ్యస్థంగా మిశ్రమ ఫలితాలు ఉంటే, కొన్ని రాసుల వారికి కొంత కష్టంగానే ఉంటుంది. మరి ఎవరికైనా సరే అందరికీ కూడా మనం సుఖంగా ఉండాలి అని మనం యోచన చేస్తాం. అసలు జ్యోతిష్యం అంటేనే ఎవరైనా సరే ఏదైనా బాగులేదు అంటే దాన్ని ఎలా మనం మంచి చేసుకోవాలి, ఎలాగ మనం చేసుకోవాలి అంటే ఒక రకంగా గ్రహాల యొక్క అనుకూలత కోసం మనం పూజ చేసుకోవాలి. అలాగే దేవత అనుగ్రహం పొందడం కోసం ఏదైనా దేవత ఆరాధన చేయాలి. ఇది కాకుండా ప్రకృతి నుండి మనం కొంత కాపాడుకోవడానికి ఒక గోమాత, భూమాత లాంటివి కానీ, సేవకులకు కొంత చేయడం కానీ, ఇలాంటివి మనం చేస్తూ ఉన్నప్పుడు మనకున్నటువంటి దోషాల ప్రభావం తగ్గి గ్రహాల యొక్క దృష్టిలో మంచి దృష్టి అయితే పెరిగి చెడు దృష్టి అయితే తగ్గేటువంటి స్థితిని మనం పొందుతాం. అలాంటి స్థితి పొందడం కోసమే మరి మనం ఏం చేయాలి, ఇప్పుడు ఉన్నటువంటి ఈ అక్టోబర్ మాసంలో ఉన్నటువంటి ఈ పరిస్థితికి మనం ఏం చేయాలంటే తప్పనిసరిగా మనం చేయవలసింది, ఎందుకంటే రవి యొక్క స్థితి మారుతుంది, 15 రోజుల తర్వాత నీచంలోకి వస్తున్నాడు. ఇలాంటి స్థితి ఉంటే తప్పనిసరిగా రవి గ్రహం యొక్క అనుగ్రహం పొందడం కోసం తప్పనిసరిగా ఆదిత్య హృదయం చదవడం కానీ, సూర్య నమస్కారాలు చేయడం కానీ, ఇది మర్చిపోకుండా మనం చేయవలసినటువంటి పని. ఇది కాకుండా ఇంకా మరి కుజస్థితి కొద్దిగా ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి భూపిత్రుడైనటువంటి
కుజుడి నుండి అనుగ్రహం పొందాలి అంటే మనం తప్పనిసరిగా లలితా అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి, లేకపోతే లలితా నామ స్తోత్రాలు చేయాలి. అలా చేసినప్పుడు నీచ పొందినటువంటి కుజుడు మూలంగా జరగబోయేటువంటి భూనష్టం కానీ, గృహ సంబంధమైనటువంటి కానీ, ఆస్తులు కానీ ఇలాంటి నష్టాలు జరగకుండా అమ్మ మనల్ని కాపాడుతుంది. కాబట్టి అలాంటి మీ అనుకూలతను బట్టి, మీకు వీలైన దాన్ని బట్టి మీరు లలిత చదువుకోగలుగుతారా, సూర్య నమస్కారాలు ఉదయాన్నే చేస్తారా, లేదు ఇంటి ఇలవేల్పును పూజిస్తారా, మన ఇష్టం ఉన్నటువంటిది. కాకపోతే తప్పనిసరిగా నవగ్రహ మండపానికి మాత్రం ఈ నెలలో ఒకసారి కానీ 2 సార్లు కానీ వెళ్ళడము, నవగ్రహ ఆరాధన చేయడం, ముఖ్యంగా వీలైతే కుజుడు రవి కుజుల యొక్క ఆరాధన చేయడం అనేటువంటిది మర్చిపోకుండా చేయాలి. ఇది కనుక మనం చేసినట్టయితే మీరు అనుకున్న విధంగా ఏదైతే మీరు ప్రణాళిక వేసుకొని వృద్ధిలోకి రావాలనుకుని మనం చేసేటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ఉన్నాయి, వాటిలో అనేక రకాలైనటువంటి మంచి జరుగుతుంది, లేదా జరిగేటువంటి చెడును ఆపే స్థితి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ముందుకు వెళ్ళడం, అన్నింటికీ మించి మనం ఏ దోషం ఉన్నా ఇంకేది తెలియదో నాకు ఒక ప్రత్యేకమైన దేవత ఆరాధన అని కాకుండా కనీసం గోశాలకు వెళ్ళడం, ఆ గోశాలలో గోవులకు గ్రాసం ఇవ్వడం, గోసేవ చేయడం కానీ ఇంకేదైనా చేసినట్టయితే గోమాతకి గ్రాసం ఇచ్చినప్పుడైతే సర్వదోషాలు పోతాయి అన్నది మనం చెప్పేటువంటి విషయం. కాబట్టి ఈ రకంగా మనకున్న ఏ దోషమైనా సరే సరిదిద్దుకోవడం కోసం ఈ మాసంలో మీకున్నటువంటి పరిస్థితిని అనుకూలంగా మార్చుకోవడం కోసం నవగ్రహ మండపానికి వెళ్ళండి, గోశాలకి వెళ్ళండి. మీకున్నటువంటి దోషాలన్నీ పోయి అందరం సుఖంగా ఉంటారు. ఆ సుఖంగా ఉండేటువంటి అందరిలో మనం కూడా ఉండాలని ఆశపడుతూ సర్వే జనా సుఖినో భవంతు.